వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ఇందాక నేను చూసా, దేని గురించి చెప్తున్నాడు, సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియాలో ఏమైనా జరిగితే సహించేది లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, మా మీద మాత్రం యాక్షన్ తీసుకోరు. మీరు ఇంకోటి చూసారా, బెల్ట్ షాపులు ఎవరైనా ప్రారంభిస్తే ఉక్కుపాలంతో అని చేస్తామన్నాడు. అన్ని చోట్ల బెల్ట్ షాపులే. ఇసుక వెళ్ళి తోవుకోండి రండి అన్నాడు. ఎవడు వెళ్తున్నాడు, ఎవడు తోవుకుంటున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మేరకు ఇసుక రేటు ఉందో దానికన్నా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ శాసనసభ స్థానాన్ని కించపరిచే విధంగా, స్థాయిని తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతాం. ఆయన ఇంకో మాట మాట్లాడతాడు, ప్రజలు ఇచ్చేదంట ప్రతిపక్ష హోదా, మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా. మీరు రండి, మీకు ప్రతిపక్షం ఇవ్వము, మేము ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. 11 మంది శాసనసభ్యులు ఉన్న మమ్మల్ని చూసి ఎందుకు ఎంత భయపడుతున్నావు? శాసనసభలో మేము లేకపోయినా మా గురించే మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అన్నం గురించే మాట్లాడుతున్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నావో చాలా క్లియర్గా అర్థమైపోయే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, నన్ను జైల్లో పెట్టారు, నన్ను జైల్లో పెట్టినప్పుడు కెమెరాలు పెట్టారు, ఆ కెమెరాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆనందపడ్డాడు, నేను అప్పుడు నమ్మలేదు, ఇది చూసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు చెప్పిన తర్వాత నేను నమ్ముతున్నాను అనేటువంటి మాట మాట్లాడుతుంది. నేను ఒకటే మనవి చేస్తున్నాను, చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. తప్పని మనవి చేస్తున్నాను. ఈ కేసు రిజిస్టర్ అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. 2014-19 సంవత్సరంలోనే, ఆ మధ్యకాలంలోనే ఈ డిజైన్ టెక్ అనే ఒక సంస్థ, అంటే దట్ మీన్స్ స్కిల్ కార్పొరేషన్, దీనిలో మీ డబ్బులు పోయాయి, మీ రాష్ట్ర డబ్బులు కాజేశారు, సక్ చేశారు అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రాస్తే కాము ఊరుకున్నాడు. తర్వాత సిబిఐకి రాస్తా ఉన్నారు. అప్పుడు కేసు రిజిస్టర్ చేసి అక్కడ పడేశారు. ఆ కేసు ఆయన దిగిపోయిన తర్వాత విచారణ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే ఈ డొంకంతా కదిలి చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి చట్ట ప్రకారంగా వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కక్షతో వేశాడని, ఆయన ఆనందం కోసం వేశాడనేటువంటి పిచ్చి మాటలు ఇవాళ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను మరొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విషయాలన్నీ పక్కన పెట్టేసేయాలి. రఘురామకృష్ణరాజు గారికి మీరు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, సంతోషం, మీ ఇష్టం, మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. విప్పులు ఇచ్చారు, ఎప్పుడు నేను చూడాల 15 మంది 16 మంది విప్పులు, 4 దానిలో విప్పులు, పదవులు సర్దుబాటు, ఎవరేమని అనుకుంటారో అని మీ కూడా మీరు పడతా ఉన్నారు. పడండి. అసంతృప్తి విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు నిజమే కదా అని ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి ఉంది. దానికి సమాధానం చెప్పండియా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు మాట్లాడి ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి 11 సీట్లు వెనుకే 40% ఉందనే విషయాన్ని కూడా మీకు తెలుసు. అసలు ఈ 11 సీట్లు రావడానికి కారణం ఏంటో, కుట్ర ఏంటో మీకు తెలుసు. అందుకని మీరు భయపడుతున్నారు. భయపడి ప్రతి క్షణము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా ఆయన్ని నేను ఇక్కడికి ఒక సందర్భంలో చెప్పాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబులాగా చీటర్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబులాగా కన్నింగ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబులాగా మహా అద్భుతమైన నటుడు కాదు. పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీ రామారావు దాళ్ళు జీవించేస్తాడు అంతే రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషి, వ్యక్తిత్వం ఉన్న మనిషి, దేనికి బెండుగానటువంటి మనిషి. కన్నింగ్ నేచర్ లేదు, ఉన్నమాట ఉన్నట్టుగా అంటాడు. ఎదుటివాడు బాధపడతాడేమో మాకు తెలియదు. చంద్రబాబు నాయుడు ఎలా కాదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అద్భుతంగా మాట్లాడి
ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. దీర్ఘకాలంలో అది సాధ్యం కాదు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం విమర్శ చేసేటటువంటి కార్యక్రమం ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి చేత రచ్చబండ పెట్టించి నానాభూతులు తిట్టించినటువంటి వ్యక్తులు కూడా మీరే. ఇవాళ సోషల్ మీడియాలో మమ్మల్ని దూషిస్తున్నారు అని గగ్గోలు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల్ని తీసుకువెళ్ళి చిత్రహింసలు చేసి కస్టోడియన్ టార్చర్ చేస్తూ ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు ఇలా ట్రాన్స్ఫర్లు చేసి వేధిస్తున్నారే. మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఈ మాటలు. ఏ మాటలు? రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియన్ టార్చర్ లేదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇవాళ మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేశద్రోహం అని మా మీద కేసు పెట్టాలని చూశారు. నేను అది మా సెల్లో ఉంటుంది, మీరు చూడండి ఒకసారి. మా సెల్ తీసుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేసి వీళ్ళందరూ కలిసి కృష్ణా బ్యారేజీ బాలకొట్టాలని చూశారంట, బోట్లు పెట్టి. జగన్మోహన్ రెడ్డి గారు దానిలో భాగమంట, కుట్ర చేశారంట. చిన్న కేసు పెట్టారు, పెద్ద కేసు పెట్టాలని చూశారు. అది సింపుల్గా చిన్న కేసు అయింది, పోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని కేసులో పెట్టే పరిస్థితి కూడా లేకుండా చేశారు. దానికి ఒక పెద్ద అదేదో వచ్చిందనుకోను, దానికి ఒక పెద్ద సినిమాలాగా తీశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సినిమాలాగా చేసి దాన్ని ఇవాళ ప్రచారం చేసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటివన్నీ కూడా చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా భయంకరమైనటువంటి అబద్ధాలాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనేటువంటి తాపత్రయం. ఇవాళ 11 సీట్లకు ఓడిపోయాం కదా మేము. ఎందుకై భయపడుతున్నారు నాకు అర్థం కాల. 11 సీట్లకు ఓడిపోతే భయపడటం ఎందుకు? మేము మళ్ళీ కోలుకోలేము అనుకోవచ్చు కదా. అట్లా కాదు. మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలవంతుడైనటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి వెనుకాల అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి 40% ఉందని, ఆ 40%ని కూడా మీరేమీ చేయలేరని, ఇంకా అది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుందని, ఆ పెరిగేటటువంటి క్రమంలో మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారని ఇదిగో చూడండి. అప్పుడు బోట్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ గోడలకు గుద్దుకుని ప్రకాశం బ్యారేజ్ కూలిపోతుంది. అప్పుడు ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న జనాలందరూ చచ్చిపోతారు, సముద్రంలోకి కొట్టుకుపోతారు. అప్పుడు చంద్రబాబు రాజీనామా చేస్తాడు, రాష్ట్రపతి పాలన వస్తుంది, అప్పుడు నేనే సీఎం అవ్వచ్చు. అవునన్నా. చూశారు, ఇది 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 తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో పెట్టారు. ఇది ఇలాంటి ప్రచారం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయపడిపోయే పరిస్థితుల్లో సందు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప తన నిజమైనటువంటి ఏమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను వేధించటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనివల్ల మీకు ఏ విధమైన ప్రయోజనం లేకపోగా ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడతాను.